మావయ్య గారి ప్రైజ్‌లండి. సమయం తీసుకోమ్మా. అందరికి ప్రైజ్‌లండి. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ ఎం సునీత నస్పూర్ గారిని కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, జీవాధిపతి, జీవంగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే కాల సమయంలో ప్రభావ లేచి నాయన నీ స్వరం వినే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానం కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మంచి నిద్రనిచ్చి ఉదయాన్నే లేచి మేలుకునే దాన్ని తను కలిగించినందుకు నీకు వందనాలు ప్రభావ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది అందచంద వాళ్ళ ఆస్తిపరులు ఈ లోకంలో లేనప్పటికీ అయితే మంచి అయ్యా మరి సజీవుల రేఖలు ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడా నీకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నిలబెట్టుకుని తండ్రి నాయన నీ వాక్యం ధర్మంతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. వాక్యం విని విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకునేలా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభానికి స్తోత్రం. గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య నేమి చిరునాన్ని తీర్చుకోగలను ప్రభా. నా యొక్క విరిన పాదాలు పట్టి వేడుకుంటూ చిన్న ప్రార్థన యేసయ్య నమ్మి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనములు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని తోడేయునుగాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా సిస్టర్ జే పావని కెనడా గారిని కోరుచున్నాను. పావని లేనట్టుందండి. హైదరాబాద్ నుంచి మౌనిక గారిని కోరుచున్నాను. నాగరాజ్ అంకుల్ బ్రదర్ మౌనిక. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్, మౌనిని పాట పాడమని. ఒక్క నిమిషం అమ్మా వస్తుంది. నాగరాజు మీరు పాడండి, సమయం పాడదు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ఏడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఏడారి త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా,
నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ లార్డ్ అక్క. ఎంతో చక్కటి పాటతో దేవుని నామాన్ని గణపరిచినందుకు మీకు మీ కుటుంబానికి వందనాలండి. శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులు ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాము. ప్రియ పరిశుద్ధులారా, రాజులకు రాజును ప్రభులకు ప్రభువును సత్యమైన మార్గమును బోధించడానికి తెచ్చిన క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినముతోటి మన యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం యొక్క పవిత్రత, ప్రభువారి భూలోకానికి రావడానికి గల ఉద్దేశాలు 25 రోజులుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. వాటన్నిటి ఒకసారి మీకు జ్ఞాపకం చేసి మన వాక్యానికి వెళదాం. మొదటి దినమున నశించి పోకుండా నిత్య జీవం ఇవ్వాలని వచ్చాడు. మొదటి రోజు మనం మాట్లాడుకున్నది. రెండవదిగా క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. పాపుల్ని పిలవ వచ్చాడు. కుమారులుగా స్వీకరించడానికి వచ్చాడు. మార్గము చూపించడానికి వచ్చాడు. ఈయన కంటే క్రీస్తు ప్రభువారి కంటే కూడా ఎవరు కూడా మానవుని రక్షించడానికి శక్తి కలిగిన వారు ఎవరు కూడా లేరు. అదే రకంగా పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి ఇవ్వాలని వచ్చాడు. మనందరూ కూడా వెదికి వెదికి రక్షించాడు. మనందరికీ మాదిరిగా ఈ భూమండలం మీద ఉండడానికి వచ్చాడు. జీవజలం ఇవ్వడానికి వచ్చాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. తర్వాత పంపిన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి పరలోకం నుంచి వచ్చిన వాడు. వెలుగైన జీవితం ఇవ్వడానికి చీకటిలో జీవించే మన కొరకు ఆయన వచ్చాడు. నరకము నుంచి తప్పించడానికి వచ్చాడు. తర్వాత మన ప్రతి ఒక్క పాపమును క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనందరి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను చేయడానికి ఆయన వచ్చాడు. మనకి శుద్ధ హృదయము దయచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత మనమందరం కూడా ఆయన సొంత ఆయన స్వరూపములకి మార్చడానికి ఆయన ఈ భూమండలానికి వచ్చాడు. మనందరికీ కూడా వచ్చిన అనగా శారీరక రోగాలు, మనం చేసిన పాపాలను బట్టి వచ్చిన రోగాల్ని క్షమించి సరిచేయడానికి వచ్చాడు. తర్వాత తండ్రితో సమాధానపరచడానికి వచ్చాడు. తర్వాత మనకి విభజన కలగజేయడానికి వచ్చాడు ఆయన. లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, కుటుంబం తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ప్రత్యేకమైన జీవితం ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత సత్క్రియలు కలిగిన ప్రజలుగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత నీతో నాతో నిబంధన చేయడానికి వచ్చాడు. 24 అయిపోయాయి. 25ది ఈ దినమున రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. రాజుగా వచ్చిన ఆయన పరలోకములో తండ్రితో చెప్పబడిన మాటలన్నీ కూడా విని సత్యమనే మార్గాన్ని చూపడానికి ఈ లోకానికి వచ్చాడు. 25 రోజులు మనమందరం కూడా దీన్ని ధ్యానం చేశాము. ఇప్పుడు రేపు దినమున కొత్త సంవత్సరానికి సంబంధించిన వర్తమానంతో సిద్ధపడదాము. నూతన సంవత్సరంలో దేవుడు మనకెందుకు ప్రతి దినము, ప్రతి సంవత్సరం, కొత్త సంవత్సరం ఎందుకు ఇచ్చాడు, దయాకిరీటం అనే నూతన సంవత్సరం మన జీవితాలు ఎందుకు ఇచ్చాడో దాన్ని ధ్యానం చేద్దాము. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు. ఇదైతే 25 రోజులు మనం ధ్యానం చేశాము. బహుక్లుప్తంగా
క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం అనగా పరలోకం నుంచి ఈ భూమికి తెంచిన అనేకమైన ఉద్దేశాలు 25 ఉద్దేశాలు మనం ధ్యానం చేసాం. ఇంకా ఉన్నాయి కానీ మనకి సమయం లేదు కాబట్టి 25 మనం ధ్యానం చేశాం. ఇక వాక్యానికి వెళదాము. ఈ దినం యొక్క వాక్యము దయతో మీరందరూ కూడా గమనించండి. క్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గరకు ప్రవేశపెట్టారు. పిలాతు దగ్గరికి ప్రవేశపెట్టినప్పుడు పిలాతు అడుగుతూ ఉన్నాడు ఆయనని. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా ఆయన ఏమడిగాడు? నువ్వు రాజువయ్యా అని అడిగాడు. యేసు నీవన్నట్టు నేను రాజునే. ఇక రాజైనాక మళ్ళా జవాబు పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. అవును నేను రాజునే అని అన్నాడు సింపుల్గా. తర్వాత అన్నాడు సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చు నేను పుట్టింది ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. నేను అసలు పుట్టింది ఎందుకు ఎరికైనా? సత్యము అసత్యములో జీవించే వీరందరినీ సత్యములో జీవింప చేయాలని నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు. అయితే సత్యము సర్వసత్యములోనికి నడిపించాలి. ఈ లోకములో నానా మంది దేవతలుగా కొనియాడబడుతున్నటువంటి వీరందరి నుంచి విముక్తి కలగాలి అంటే ఆయన ఈ లోకానికి రాక తప్పలేదు. ఎందుకంటే మార్గము తెలియక అనేక మంది నశించిపోతూ ఉన్నారు. వారందరినీ తన ప్రజలుగా చేర్చుకున్న కొరకు ఆయన ఈ భూమండలం మీద రాక తప్పలేదు. అందుకే 2 మాటలు ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్నాము. మొదటి మాట, రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి రాజుగా వచ్చాడు? యూదులకు రాజుగా వచ్చాడు. 2 సత్యమును బోధించటానికి, అసత్యము నుంచి సత్యములోనికి వారందరూ కూడా మరల్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సత్యము నుంచి మరి మనం ఎవరం కూడా వైద్యులుగా కూడదని, మనమందరం కూడా ఆ సత్యంలో జీవింప చేయాలని ఆయన ఆశ. మరి నీవు నేను అందరము కూడా సత్యంలో జీవించేవారుగా ఉన్నామా? లేకపోతే ఈ సత్యాన్ని మనం మర్చిపోయి అసత్యములో జీవించే వారముగా ఉన్నామా? ఒకసారి మనం గమనించాలి. దేవుడైతే నీకు నాకు మనందరికీ సత్యబోధ బోధించాలని, సత్య మార్గమును చూపించాలని ఆయన వచ్చి మరి మనందరికీ ఈ యొక్క సత్యమైన మార్గాన్ని చూపించాడు. ఈ సత్యమైన మార్గంలో మనమందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉందాము. ఇది మనందరి యొక్క బాధ్యత. ఇక వాక్యంలోనికి వచ్చినట్టయితే యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. ఇక ఈ తీర్పుకు ముందు పిలాతు మరి అడిగిన మాటల్లో మనం చూస్తే మొదటి ప్రశ్న, నువ్వు రాజువేనా అనంటే నేను అవును నువ్వన్నట్టే అని జవాబు ఇచ్చాడు. ఉదాహరణకి మీ పేరు విజయ్ కుమార్ అంటావు, నువ్వు విజయ్ కుమార్ అంటావు. దాని గురించి ఇక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు. కానీ మరి క్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఈ చిన్న జవాబులో పరిపూర్ణమైనటువంటి అర్థంతో కూడినటువంటి మాట ఆయన సెలవిచ్చాడు. అయితే మరి నువ్వు రాజు అంటే రాజుని అన్నాడు. తర్వాత రెండవది, ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసత్యములో జీవించే వారిని సత్యములో జీవింప చేయాలని, ఆ సత్యమైన మార్గాన్ని వారికి బోధించాలని, తెలియపరచాలని మాత్రమే నేను ఈ లోకానికి వచ్చాను. ఇదిగో ఆయన రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, సర్వమానవాళికి సుప్రీం జడ్జిలా, అనగా ప్రపంచం ఒక దేశానికి ఒక సుప్రీం కోర్టే ఉంటుంది, కానీ ప్రపంచానికి తీర్పు తీర్చే ఆయన రాజుగా, తీర్పరిగా ఒకనొక దినమున కూర్చోబోతూ ఉన్నాడు. దీంట్లో మాత్రం మనకి సందేహం అవసరం లేదు. ఈ సర్వ భూమండలం మీద ఉన్న అధిపతులందరికీ కూడా అధికారం ఇచ్చిన వాడు ఆయనే, వారిని సృజించి జన్మ ఇచ్చిన వాడు ఆయనే, అధికారంలో కలగజేసిన వాడు ఆయనే, అధికారంలో అందించిన వాడు కూడా ఆయనే. అయితే రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, అందరికి న్యాయాధిపతి అయినటువంటి వాడుగాను పరలోకంలో కూర్చొని ఆ తీర్పు దినమున నీవు నేను మన తల వంచుకొని ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన ప్రతి వారికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉంటాడు.
ఈ లోకాధిపతులకి ఇప్పుడు అర్థము కాకపోవచ్చును. యేసు అంటే ఒక అమాయకుడనో, లేకపోతే ఏమి తెల్లని వాడనో, లేకపోతే మరొక మాటగా వాళ్ళు భావించవచ్చును. కానీ నొక దినమున వస్తుంది. ఆ దినమున వారందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఆ దినమున వారు నోరు కొట్టుకుంటారు, బాధపడతారు, ఏడుస్తారు. కానీ మరి ఆ దినము మరలా తిరిగి వారు సరి చేసుకోవడానికి ఆ భాగ్యం వారికి కలగదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగాను, ప్రభులకు ప్రభుగాను ఈ లోకానికి సర్వమానవాళికి బోధించడానికి వచ్చాడనేది సర్వసత్యము. ఇక రెండవ విషయాన్ని మనం చూసినట్టయితే ఆయన సత్యమును ప్రకటించడానికి వచ్చాడు. అనగా అసత్యంలో జీవించే ప్రజలకు సత్యమైన మార్గాన్ని అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని ఆయన బోధించిన రీతిగా ఈ లోకానికి బోధించడానికి ఆయన వచ్చాడు. అయితే ఈ సత్యమైన బోధన మనమందరం కూడా విని అర్థము చేసుకున్నట్టయితే నీవు నేను ధనులము, ధనురాళ్ళము. అయితే ఇందు నిమిత్తమే ఆయన ఈ లోకానికి పుట్టింది కూడా అందుకే. పుట్టుకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆయన పుట్టడానికి, రాజుగా ఉండడానికి, సత్యబోధను బోధించడానికి, అదే కాకుండా లోకములో ఆయన పుట్టిన ఉద్దేశాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక మాట ఇక్కడ మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకకు ఒక ఉద్దేశం ఉంది. మరి మన పుట్టుక కూడా ఉద్దేశం ఉందా లేదా? ఒకసారి మీరు ఆలోచించండి. మనందరినీ పుట్టాము మనమందరం కూడా ప్రత్యేకపరచబడ్డాము, ఏర్పాటు చేయబడినాము, పిలువబడిన వారు మనమందరం కూడా. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఉంటే మనము కూడా మరి మానవులుగా ఈ లోకానికి రావడానికి ఏమైనా మనకు ఉద్దేశం ఉందా? దేవునికి ఉద్దేశాలు ఉన్నాయా? మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చును. కానీ దేవునికి అయితే ఉద్దేశాలు అయితే ఉంటాయి. మానవులైన మనము ఏదో ఒక పని చేయాలి మట్టికి ఆయనకు ఉద్దేశం ఉంది. మరి ఆ ఉద్దేశమును, తండ్రి యొక్క ఉద్దేశమును కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిపూర్ణము చేసిన రీతిగా నీవు నేను కూడా ఆ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఆ సత్యమైన మార్గం మనకు అనుకరించడానికి మార్గమును చూపించి నీకు నాకు మనందరికి కూడా మరి ఆ మార్గంలో జీవించమని, ఆ మార్గంలో నిన్ను నన్ను ఒక ఏర్పాటు చేసుకోవాలని చేసుకున్న ఆ ఏర్పాటుని మరి మనము కలిగి ఉన్నామా? ఆ ఏర్పాటు ఏంటో మనకు అర్థమైందా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడైతే ప్రభువారు తన యొక్క పనిని సంపూర్ణము చేసి తండ్రి ఆజ్ఞాపించిన మేరకు ఆయన పరిపూర్ణం చేసి ఆయన వెళ్ళిపోయాడు. మరి మనము పరిపూర్ణం చేసి వెళదామా? అసంపూర్ణంగా పనిని విడిచివేసి మనం వెళ్దామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఒకవేళ గినక నీవు నేను అసంపూర్ణంగా పని ముగించి అసంపూర్ణంగా పని వదిలేసి మరి వెళితే ప్రభు పిలిచే పిలుపేంటో తెలుసా? అందరి నమ్మకమైన దాసుడు అంటే నిన్ను నన్ను ఏం పిలుస్తాడో ఒకసారి ఆలోచించండి. అసత్యమని పిలుస్తాడా? మోసగాడని చెప్తాడా? లోక జ్ఞాని పిలుస్తాడా? ఏ పేర్లు పిలుస్తాడో అది మీకే తెలుసు. కాబట్టి ఈ దినం అందరం కూడా ఆ రాజ్యమును, ఆయన పరలోక రాజ్యమును మనకి చూపించడానికి, ఒక సత్యమైన మార్గాన్ని మనకి చూపించడానికి ఆయన మనకి చూపించి ఆ మార్గంలో ప్రయాణం చేయి, ఇదిగో నువ్వు నిత్య జీవమును అందుకుంటావు. సత్యమును బోధించడానికి ఆయన పుట్టాను అని అంటున్నాడు. మరి మన పుట్టుక ఏంటో కూడా మనం అర్థం చేసుకుందాం. గట్టిగా పుట్టి చనిపోవడం కాదు. లోకంలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పుడతాయి, దానికి అర్థము పరమార్థము లేదు. కానీ మానవ జన్మ, అన్ని జన్మాల్లో కూడా మరి ఒక ఉన్నతమైనటువంటి జన్మ, దేవుడు ఒక ఉద్దేశము కలిగి మానవుని ఈ లోకానికి పంపించిన ఒక ఉద్దేశం ఉంటుంది. మానవుడికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. మనం పిల్లల కన్న తర్వాత వాళ్ళకు ఒక ఉద్దేశాన్ని పెడతాం. నువ్వు డాక్టర్ కావాలయ్యా అని, లేకపోతే నువ్వు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒక మంచి ఉన్నతమైన అధికారిగా ఉండాలి నేను చూడాలనుకుంటాం మనం. అదే రకంగా లేకపోతే ఇగో మీ తాతలు ముత్తాతలు చేసిన వ్యాపారం నువ్వు కంటిన్యూ చేయాలని మనం చెప్తాము. మనం కన్న పిల్లలకి మనం ఒక మార్గాన్ని నిర్దేశించినట్లయితే నీకు నిత్య జీవమునిచ్చే దేవుడును, నీకు జన్మనిచ్చిన దేవుడును, నేను అనుదినము కాపాడుతున్నాను ఈ దేవుడు నీ ఎడల ఒక అభిప్రాయం కలిగి ఉండడము తప్ప? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ దినమున మరిగా మనం ఈ యొక్క మాసానికి, అదే రకంగా ఈ సంవత్సరాన్ని ముగించడానికి మనం వచ్చేసాం. ఈ దినముతో ఈ యొక్క
ఈ యొక్క సబ్జెక్ట్ అంశం ఏదైతే ఉందో దీన్ని ముగించబోతున్నాం. ఈ ముగించే దినం మనందరం కూడా ఒక ప్రశ్న వేసుకుందాము. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్నే కానీ, ఆరోగ్యమునే కానీ, కలిగిన సమస్తమును ప్రభు కొరకు నేను ఏమైనా వాడుకుంటున్నానా, లేకపోతే నా కడుపుకు నేనైతే నాకు జీవితం నేనే ఆనందిస్తున్నానా? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ మీరు ఆలోచించలేకపోయినట్టయితే, ఒకవేళ దాన్ని గుర్తించలేకపోయినట్టయితే, మరి మనమందరం కూడా మార్గము తప్పిన వాళ్ళం అవుతాము. కాబట్టి అట్లా కాకుండా మనమందరం కూడా ప్రభు చిత్తాన్ని ఎరిగిన వారముగా ఉందాము. ఇంకో మాట కూడా మనం గమనించాలి. ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాము, చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. చూడండి, అక్కడ ఒక మాట అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారిని వారు మరి కైసరు దగ్గరికి హేరోదు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ప్రజలు ఆయన మీద చేసిన నేరారోపణ. అంతటా వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు కైసరుకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజు అనియు చెప్పగా మేమింటిపని ఆయన మీద నేరము మోపసాగిరి. నేను రాజుని, మీరెవరికి కూడా పన్నులు ఇవ్వకూడదు, నాకే ఇవ్వాలి, నేను క్రీస్తుని అని ఆయన మీద నేరారోపణ చేశారు. అయితే నేరారోపణ చేస్తే పిలాతు 4వ మాటలు అంటాడు, చూడండి. ఇక్కడ కూడా అంట, పిలాతు నీవు యూదుల రాజు అని ఆయన అడగ్గా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదని. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదా దేశమంతటా ఉపదేశించు ప్రజలను రేపుతున్నారు మరింత పట్టుదలగా చెప్పారు. పిలాతు ఆ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడని అడగ్గా ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశం వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయన పంపాను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండెను. అయితే హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని ఆశించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఏమని వెళుతుందరికేనా? చనిపోయిన వారిని లేపాడు. లాజరు 4 రోజులు సమాధిలో చేయబడి కుళ్ళు కంపు కొట్టే మనిషిని లేపాడు. కుంటి వారిని, గుడ్డి వారిని, అదే రకంగా కుష్టు రోగుల్ని, మరి అనేక మందికి మేలు చేశాడు. రక్తస్రావము కలిగిన స్త్రీని, అనేక మంది ఆయన బాగు చేశాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు అని ఎంతో కాలముగా వింటున్నాడు. కానీ ఆయన రోమా సామ్రాజ్యములో మరి ఉన్నవాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు అక్కడ చూడండి. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాను. అయితే ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరు. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసిన ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. వారందరూ కూడా మరి రకరకాలైన ప్రశ్నలు వేశారు. అయినా కనుక ప్రభు వారు చెప్పిన మాట ఒకటే, నీవన్నట్టే నేను రాజుని అని అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన రాజుగా తను తాను చెప్పుకున్నాడు. మరి రాజుగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగానే రాజని మనందరూ కూడా అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. సత్యము చెబితే ఎవరు నమ్మరు. అబద్ధము చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సత్యము చాలా నిష్ఠూరంగా ఉంటుంది. అందుకనే సత్యమైన వాడు ఎట్లా అంటుండట, ముళ్ళులా ఉంటాడట. సత్యము చెప్పేవారిని ఎవరు ఇష్టపడరు. ముఖముందు తప్పు చేస్తున్నామంటే ఎవరు ఇష్టపడరు. కానీ మనము చెప్పేదాన్ని కొంచెం వక్రీకరించి కనుక మనం మాట్లాడితే అందరూ కూడా మన ఇష్టపడతారు. ఇక్కడ చూసినట్టయితే నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. కానీ నమ్మిన మనం ఏం చేయాలి? ఆయన సత్యము చెప్పాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. అయితే నీవు నేను ఆ సత్యము కలిగి జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, లోకమైతే ఆయన నమ్మడం లేదు. లోకంలో ధనవంతులు నమ్మడం లేదు, జ్ఞానవంతులు నమ్మడం లేదు. కానీ మన ఒక రిపోర్ట్లో చెప్తున్నారు, ప్రపంచంలో మరి
ఆ బైబిల్ను చదివి మహాభక్తి కలిగి జీవించిన వారు 800 మంది నోబెల్ ప్రైజులు తీసుకున్నారట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ప్రపంచంలో ఇంతవరకు నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారిలో పరిశుద్ధంగా జీవించిన వారు, పరిశుద్ధ లేఖనాలు చదివిన వారు, పరిశుద్ధ లేఖనాలు ఉన్న వాటిని అవగాహన చేసుకుని ప్రయత్నించిన వారు 800 మంది ఇప్పటికి నోబెల్ ప్రైజ్ తీసుకున్నారట. ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ తీసుకున్నారట. ఇదిగో నీవు నేను కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గనక చదవగలిగినట్లయితే, అర్థము చేసుకుని చదవగలిగినట్లయితే, అంతేకాదు దాన్ని గైగుని జీవించినట్లయితే, ఇదిగో నీవు కూడా నేను కూడా ఒక విశిష్టమైన వ్యక్తిగా మనం మార్చబడతాం. మన అంధకారమైన జీవితము, అసహ్యమైన జీవితము, అదే రకంగా పాపపూరితమైన జీవితం నుంచి పరమ పవిత్రులుగా మనం జీవించడానికి మనకి వీలు కలుగుతుంది. ఈ యొక్క వాక్యమును చదివినప్పుడు, ఈ వాక్యమును మరి వినినప్పుడు నీలో అంతరంగంలోంచి వెలుగు బయటికి వస్తుంది. ఒకవేళ గనక నువ్వు వినకపోయినట్టయితే లోకం వినలేదు, వారు వెలిగించబడలేదు. లోకములో మనం ఏర్పాటు చేసి పిలిచిన మనమందరం కూడా ఆయన మాటలు విని, ఆయన మాటలతో మనమందరం ఇగ్నిషన్ అయ్యాము, అంటే వెలిగించబడ్డాము. వెలిగించబడిన మన జీవితము అంతటితో ఆగట్టుకోదు కాదు, కానీ వెలిగించబడిన నీవు దీపం స్తంభం మీద పెట్టబడాలి. అదే రకంగా పర్వతం మీద కట్టబడిన పట్టం వలె నీవు ఉండాలి. అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అందరినీ ఆకర్షించే రకంగా మన సాక్ష్యము కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారు ఏ రోజు రాజు ఎందుకు చూడాలనుకున్నాడంటే, క్రీస్తు ప్రభువారి యొక్క సత్య బోధలు విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు విన్నాడు. ఆయన విన్నప్పుడు యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, కానీ తన కలిగిన అధికారం బట్టి యేసు ప్రభువారిని చూడటానికి వెళ్ళలేని సందర్భాలు తన జీవితంలో ఉన్నాయి. కానీ యేసు ఆ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన అద్భుతాల కొరకే ఆశిస్తున్నాడు, కానీ మరి ఈయన చెప్పే సత్యబోధ ఏంటో విందామని, నేర్చుకుందామనే ఆశ ఆయనకు లేకపోయింది. మనమందరం కూడా ఏంటంటే ఆశ్చర్యకార్యాల కొరకు, అద్భుత కార్యాల కొరకు యేసుని వెంబడిస్తున్నాము, కానీ మరి మనము సత్యమైన బోధలో ప్రకారంగా మనం జీవించాలని మనం ఆశించలేకపోతున్నాం. ఒక్కసారి ఆలోచించాలి. మనమందరం కూడా ప్రతి సంవత్సరము ఒక వాగ్దానం తీసుకొని ఇది నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం. అది భౌతికమైన మేలు కొరకు. కానీ ఆధ్యాత్మికమైన మేలు కొరకు మనం ఏమైనా ప్రాకులు ఆడుతున్నామా? ఈ సంవత్సరంలో నేను ప్రభువు కొరకు ఈ రకంగా జీవిస్తానని, సాక్ష్యము కలిగిన జీవితం జీవిస్తానని, ఇంకా అతి పరిశుద్ధంగా జీవిస్తానని మరి నీవేమైనా వాగ్దానం చేసుకుంటున్నావా ప్రభు దగ్గర? బైబిల్ అంతా కూడా వాగ్దానాలే. నువ్వు అది వీటన్నిటి కూడా నువ్వు పొందుకోవాలంటే ఒకటే మార్గం. మన భక్తి జీవితమే మనకి ఈ వాగ్దానాలన్నిటి కూడా అర్హులు చేస్తుంది. కాబట్టి నీవు మనమందరం కూడా మరి ఈ యొక్క సత్యమైన మార్గాన్ని కలిగి ఉందాం. మన యూనివర్సల్ ప్రేయర్ ఒకటి ఉంది. అసత్యము నుంచి సత్యములోనికి నడిపించమని, అంధకారము నుంచి వెలుగులోనికి నడిపించమని, మరణము నుంచి అమృతమైన జీవితమును దయచేయమని యూనివర్సల్ ప్రేయర్ ఒకటి ఉంది. అయితే మనము సత్యము నుంచి అసత్యము నుంచి సత్యంలోనికి మనం వచ్చాము. మరి చీకటి జీవితం నుంచి వెలిగించబడ్డాము. మరి మరణం నుంచి మనమందరం కూడా నిత్య జీవం పొందుకోవాలంటే, ఇదిగో నీవు నేను మనందరం కూడా ఆ నిత్య జీవనం పొందుకున్నాము. కానీ నిత్య జీవనం పొందుకోవడం ఇంకా అక్కడ అనేకమైన బహుమతులు, అనేకమైనటువంటి గొప్పవి దేవుడు ఇవ్వడానికి సిద్ధపాటు చేశాడు. వాటిని పొందుకోవడానికి నీవు నేను ఇష్టపడినట్టయితే, ఇదిగో ఈ దినమున నీకు నాకు మనందరికీ కూడా ఆయన మేలు అనగా భౌతికమైన మేలుతో పాటు పరలోకపు యొక్క మేలు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన సత్యమును బోధించడానికి ఆయన పుట్టాడు. మరి మనము దేన్ని బోధించడానికి మనం పుట్టాము? సత్యమును అనుకరించాలని మనం ఏమైనా పుట్టామా? ఒకసారి ఆలోచించండి. జీవితంలో అబద్ధం ఆడకుండా జీవించగలమా? ఒకసారి ఆలోచించండి. కనీసం ఈ నూతన సంవత్సరంలో 6వ దినం మొదలుకొని కొద్ది రోజులు కాదు, ఇక జీవితంలో అంతా కూడా యథార్థంగా బ్రతుకుతాను, అబద్ధాన్ని ఆడను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని చెప్పగలిగి వాగ్దానం చేసుకుందామా దేవుని దగ్గర? లేకపోతే నీలో ఉన్నటువంటి బలహీనతలు విడిచివేస్తాను, దేవుని కొరకు త్యాగము చేస్తానని
నువ్వు ప్రార్థన చేయగలవా? ఇదిగో దేవుడైతే పుట్టుక యొక్క ఉద్దేశాన్ని మనం గత 25 రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాము. ఈ దినముతో దాన్ని ముగించాము. ఆయన పుట్టుక ఉద్దేశాన్ని తెలుసుకొని మనమందరం కూడా మరి అంధకారం నుంచి వెలుగులోనికి వచ్చాము. వెలుగులోనికి వచ్చిన మనమందరం కూడా అమృతమైన జీవితాన్ని ప్రసాదించమని ప్రభువును కోరుకుంటున్నాము. కానీ లోకములో ఇంకా మనలో ఏదైనా మాలిన్యం ఉంటే వాటిని ప్రభు కొరకు విడిచే వారముగా ఉందాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారము ఉందాము. దేవుని మహిమార్థమే జీవించే వారముగాను, క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను తెలుసుకున్నాక కూడా ఇంకా మరి ఆ యొక్క ఉద్దేశం మనం జీవించడానికి వెనకకు పోతున్నట్టయితే ఈ 25 రోజులు మనం ధ్యానం చేసినంత కూడా వ్యర్థమే. మీ అందరూ కూడా ఇంకా ఆత్మీయంగా వెలిగించాలని మీరు ఎన్ని మాటలు వినే ఉంటారు. 25 మాటలు మీరు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక వాక్యం వింటారు. కానీ ఆర్డర్లో ఒక క్రమము లోపల మరి 25 రోజులు అదే ధ్యానము చేయడానికి మనకు దేవుడు అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన పరిస్థితిలో వచ్చిన మనమందరం కూడా ఈ మాటలతో మనం ఆదర పొందుకున్న వారమే. క్రీస్తు ఏ ఉద్దేశంతో లోకానికి వచ్చాడో అదే ఉద్దేశాన్ని మనము కూడా కలిగిన వారంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి అద్భుత నామములు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అసత్యంలో జీవించే వాళ్ళని సత్య మార్గంలో జీవించడానికి మన యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ శ్రీ జాషువా గారిని కోరుచున్నాను. వాక్యం ఫలించ నిమిత్తము, వాక్యోపదేశాల కొరకు, వారి పరిచర్య, సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మానవుల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. జాషువా గారు. అందరికి కొన్ని మనవులు గమనించండి. ప్రార్థించాల్సిన వారు మన యొక్క హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మరి మన ఈ December 31 వాచ్ నైట్ సర్వీస్ 9 o'clock స్టార్ట్ అవుతుంది. మరి దాని కొరకు నువ్వు ప్రార్థన చేయండి. అలాగనే 2025వ సంవత్సరంలో ప్రతి నెలకు ఒకసారి స్త్రీల కూడిక కూడా ప్రారంభించుకోవాలని మరి ఆశపడుచుండగా దాని కొరకును ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి నిర్మలమ్మ గారి కొరకును, అంకుల్ వైకుంఠం అంకుల్ గారి కొరకును, ఉపేందర్ అంకుల్ గారి కొరకును, సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ఝాన్సీ రాణి గారి కొరకును, అలాగనే గ్రేస్ అమ్మ గారు, పూర్ణకుమారి గారి కొరకును, సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్ అండి. మా తమ్ముడికి నైట్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. మా తమ్ముడి కోసం ప్రేయర్ చేయండి. పేరు సిస్టర్, మీ తమ్ముడి పేరు? శ్రావణ్ కుమార్. ఓకే. మాట్లాడేది రాధా సిస్టర్ గారి తమ్ముడు శ్రావణ్ కుమార్, వారి కొరకు ప్రార్థన చేయండి. రాత్రి యాక్సిడెంట్ అయిందంట. అవునయ్య గారు, నేనే. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, నిత్యుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రోజున ప్రభువా జీవించి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్పగా ధన్యతను బట్టి వందనాలు దేవా. ఎంతో గొప్ప దేవుడవు, అర్హులము కాకున్నా ఈ రోజున మళ్ళీ చూడటానికి ప్రభువా నీ కృప చేత ప్రభువా బహుమానంగా ఈ రోజున ఇచ్చినారు, నీకు వందనాలు. అంతేకాకుండా దేవా వాక్యం చేత ప్రభువా ప్రతిరోజును మమ్మల్ని మేము కట్టుకోవటానికి ప్రభువా సరిదిద్దుకోవటానికి, నేను తెలుసుకొని ముందు సాగటానికి, రోజు రోజు ప్రభువా నూతన పరచపెట్టడానికి నీ దాసునిచే ప్రభువా వాక్య భాగాన్ని అందించుతున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. వాక్యాన్ని ఫలింపజేయండి. ఈ గత ప్రభువా నెల రోజులుగా ప్రభువా ప్రతి చోట ప్రభువా ప్రకటించబడిన సువార్తను మీరు గుర్తు చేసుకోండి, ఫలింపచేయండి దేవా. ఎన్నో చోట్ల ప్రభువా నీ సువార్తను విత్తినారు, దానికి ప్రభువా ప్రతిఫలాన్ని అనుగ్రహింపచేయండి. కొత్త ఆత్మలను మారుమనసు పొందేలాగా ప్రభువా నిన్ను తెలుసుకోవటానికి అవకాశాన్ని వారి మనసుల్లో ప్రభువా కలుగజేయగలరని వేడుకుంటున్నాను ప్రభువా. అంతేకాకుండా ప్రభువా వాక్యాన్ని
విత్తుచున్న దైవదాసులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభువా, అంతేకాకుండా దేవా శక్తిని అనుగ్రహింపజేసి ముందుకు సాగటానికి వారికి మంచి ఆలోచనలను పుట్టించగలడం వేడుకుంటున్నా. నిన్ను ఇంకనూ ప్రభువా కొత్తదనంలో ప్రభువా పరిచయం చేయటానికి కొత్త కొత్త తలంపులను అనుగ్రహింపజేయగలను వేడుకుంటున్నాను దేవా. అంతేకాకుండా ముందున్న ప్రభువా మీటింగ్స్ కోసం ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి అవసరాన్ని ఎరిగిన దేవుడవు. ముందున్న మీటింగ్స్లో ప్రతి అవసరాన్ని ప్రభువా ముందుగానే సిద్ధపరచగలని వేడుకుంటున్నాను దేవా. నీవు లేకపోతే మేమేమి చేయలేము. నీ తోడు వల్ల ప్రభువా, నీ లోపల ప్రభువా ముందుకు సాగటానికి ప్రతి ఒక్కరికి ఆలోచన ఏదైతే బాగుంటుందని ప్రే చేయగలని వేడుకుంటున్నాం. రాబోతున్న స్పీకర్ గారికి కూడా ప్రభువా ఇక్కడికి కావలసిన ప్రభువా వాక్యోపదేశాన్ని మీరు ముందుగానే తయారు చేయగలరని వేడుకుంటున్నాం. ఈ ప్రాంతానికి కావలసిన ప్రభు నేను తెలుసుకోవటానికి కావలసిన వర్తమానాన్ని అనుగ్రహింపజేయగలరని వేడుకుంటున్నాం. ప్రభా ఆఖరి సంవత్సరంలో ప్రభు 31st జరుపుకోవటానికి మీ కృపా భాగ్యాన్ని అనుగ్రహింపచేయండి. అల్లరితో కూడిన అటుపట్లు కాకుండా దేవా, ఎలాంటి అలజడి జరగకుండా ప్రభా ఈ సంవత్సరాంతం వరకు కాపాడినందుకు నీకు కృతజ్ఞత చెల్లించటానికి భాగ్యాన్ని అనుగ్రహింపజేయండి. 2025 నుంచి ప్రభా ప్రతి నెల స్త్రీల కూడిక జరపాలని ప్రభా ఆలోచన కలిగజేసినందుకు వందనాలు. ప్రతి స్త్రీలకు ప్రభా మంచి మనసును అనుగ్రహింపజేసి ప్రభా కూడుకోవటానికి వారికి ఆసక్తిని పుట్టించండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి కూడా ప్రార్థించుండగా ప్రభా వైకుంఠం గారు, ఉపేంద్ర గారు, ప్రభా నా తల్లి నిర్మలమ్మ గారు, గ్రేసమ్మ గారు, వీరందరి గురించి ప్రభా నేను మర్చిపోయిన వారి గురించి కూడా ప్రభా సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహింపజేయగలని వేడుకుంటున్నాను దేవా. ప్రభా మీరు మాత్రమే మనుషుల్లో ఉన్న ప్రతి అవయవాన్ని ముట్టగలరు. ఎంతో ప్రభువా ఖరీదైన అవయవాలను మాకు అమర్చినారు. చిన్న చిన్న ప్రభువా నాళాల ద్వారా చిన్న ప్రభువా ప్రతి ఒక్క నరాల ద్వారా అది డాక్టర్లకు సైతము అర్థం కాకపోవచ్చు, కానీ తయారు చేసిన దేవుడు మీరు. ఎక్కడ ప్రభా ఏం అనారోగ్యం ఉందో దాన్ని స్వస్థపరిచే దేవుడు నీవు ఒక్కడివే ప్రభా. కాబట్టి నిన్నే అడుగుతున్నాము, ప్రతి వారికి ప్రతి స్వస్థతను అనుగ్రహింప చేయగలని వేడుకుంటున్నాం ప్రభా. రాధా సిస్టర్ గారి తమ్ముడు శ్రావణ్ కుమార్ గారు యాక్సిడెంట్ అయి ఉంటుండగా ప్రభా కృపా సహాయాన్ని అనుగ్రహింపచేయండి. వారికి త్వరగా ప్రభా కోలుకోవటానికి కృపా సహాయం దయచేయగలరు వేడుకుంటున్నా దేవా. ఏదైనా పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలియదు దేవా, మీరు దగ్గరుండగలరని వేడుకుంటున్నాం. మనుషులు దగ్గరుంటే ఏమీ చేయలేరు, ఒక ఆదరణ తప్పితే. మీరుంటే ప్రభువా ప్రతి అవసరాన్ని తీర్చగలరు. కాబట్టి మీరే వారికి సహాయకరంగా అక్కడ ఉండగలరని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయాల్లో ప్రభా మీ మహిమకు అప్పచెప్పుకుంటున్నాం దేవా. మీరే దీనికి బాధ్యతను ప్రభువా పూర్తిగా నా దేవా అధికారాన్ని తీసుకొని నేను చేసిన ప్రతి అంశాన్ని, మర్చిపోయిన ప్రతి అంశాన్ని కూడా ప్రభు ఫలింపజేయగలని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాను స్వామి. ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనులను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. ముగింపు ప్రార్థనతో దైవాశీస్సుతో. సర్వశక్తిమంతుడైన దేవా, ఇదిగో తండ్రి ఇప్పుడే అందిన వార్త శ్రావణ కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రమాదంలో గాయపడి మరి ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సర్వశక్తిమంతుడివి, నువ్వు చేయగలిగితే ఏదైనా చేయగలవు మానవుల ఎడల. ఎందుకంటే రాజుగా సత్యమును బోధించడానికి, స్వస్థపరచడానికి కూడా ఈ లోకానికి నువ్వు వచ్చావు. కాబట్టి దయతో మేము ప్రార్థించిన ప్రతి మనమని మీరు అంగీకరించి ప్రతి వారి మేలుతో మీరు నింపాలని
మరి ఈ యొక్క ప్రాతకాలంలో ఇంకా రాలేకపోతున్న ప్రతి వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా ఆశ కలిగిన వారై మరి నీ యందు కొంచెమైనా నీ కొరకు త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండడానికి నేడు దిన మేము వాక్యం విన్నాము తండ్రి. మీరు మా కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చారు, కానీ మేము 1 గంట మాత్రం నిద్ర మర్చి నీ కొరకు త్యాగము చేసి రాలేని పరిస్థితిలో ఉన్నాము. ఒకసారి ప్రతి వారికి నాయన వారి హృదయంలో బాధను కలిగించిన బాధను భారమును పుట్టించండి. ప్రతి వారు కూడా వేకువజామున లేచి నీ పాద పద్మంలో తాగేటట్టుగా ప్రతి వారికి నీ కృప అనుగ్రహించండి. చేసిన ప్రతి మనం మీరు అంగీకరించారని నదులను యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవదేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ప్రాతకాల మనలో కూడుకున్న మన అందరికీ పేరు పేరున ప్రార్థించే ప్రతి అంశకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలండి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. పేరు పేరు మీ అందరికీ వందనాలు.